మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. పాతకాలపు రోజుల్లో అయితే కాటిపాపలని కొంతమంది ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడైతే ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడైతే మనకైతే ఇక్కడ కొంతమంది అయితే కాటిపాపలు కనిపించారు. అసలు వాళ్ళ యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుందో, అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అంతరించిపోయారా, ఉన్నారా, అసలు ఇంకా ముందు ముందు రోజుల్లో ఉంటారా ఉండరా కానీ తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాటిపాపలను అయితే వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అబ్బా. మీ పేరు? నా పేరు రామచంద్రయ్య. పాతకాలంలో అయితే ఇంతకుముందు అయితే ప్రతి ఊరికి వచ్చేవాళ్ళు కాటిపాపలు అనేవాళ్ళు. ఇప్పుడైతే చాలా చాలా అంటే చాలా అసలు కనబడటం లేదు. ఎందుకు అంతరించిపోవడానికి గల కారణం ఏంటి? అంటే మేము బాగా మారుమూల గ్రామాలు కూడా తిరిగి రావడం, చెదలూరు, ఖమ్మం, మార్కాపురం అక్కడల్లా ఆ ఏరియాలలో మా వాళ్ళు నశింపైపోయారు. దానివల్ల అక్కడ తిరిగే మనుగడ అనేది మార్పు జరిగింది. కానించి కాటిపాపలు అనే ఊరు మాత్రం గెలేసినట్టే ఉంటుందండి. ఒక అంటే ఊరికి కళ అనేది మార్పు చెందింది. అసలు అడుక్కొని తినేవాళ్ళు, మరి కాటిపాపలు, చెంచోళ్ళు, వండోళ్ళు, బండోళ్ళు ఈ విధంగా వచ్చి గంటా సాహిబులు, గంగితులు వాళ్ళు వచ్చి ఊరి మీద తిరిగి ఏదన్నా గ్రహాలని కట్టు చేసుకుంటా గ్రామం మీద విశ్వాసంగా అభిమానంగా తిరిగేటోళ్ళు అటువంటి వారు మరి అక్కడ నశింప కాబట్టి మాచర్ల ఇప్పుడు ఆ తాలూకులన్నీ ఖాళీగానే ఉండేయండి. మరి అక్కడ మనుగడ చేసేవాళ్ళు కాటిపావుడు అనేవాడు. అంటే ఆ విధంగా చిన్నలు పెద్దలు మా వాళ్ళు గంతలు ముంతలు వేసుకొని పంచేది ఊరికి తిరిగి ఇంటింటికి దారాలుగా బోరాలుగా వేసుకొని గ్రామం మొత్తం కూడా తిరిగేటోళ్ళు. అక్కడ దొరికిన వరకే తీసుకొని తినుకుంటా ఆ విధంగా మనుగడ సాగించేవాళ్ళు. అట్ట వారు పెద్దవాళ్ళు అంటే ఇది దున్నపోతు మీద కూడా కూర్చొని వాహనం మీద మరి కాటిపావులను తిరిగిన వాళ్ళు మా వాళ్ళు పెద్దోళ్ళు. ఆ పెద్దోళ్ళు అందరూ అక్కడ నశింపోయారు. మరి అక్కడ నశింపోయిన కాడి నుంచి కేవలం తగ్గుకుంటా ఈ నెల్లూరు 0 పాయింట్ల కాడికి వచ్చి బతుకుతున్నామండి. అట్టోళ్ళు ఇప్పుడు కూడా కొంతైనా ఉన్నారు, అందరు లేరు. ఈ విధంగా మార్పు చెందుకుంటూ వచ్చి ఈ విధంగా అసలు మేము మాట్లాడతానే కాదు, మా కాడికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఇదివరకు మా పెద్దవాళ్ళ దగ్గరికి కప్పలు, తేళ్లు, పాములు ఇక అది ఇదని రారు. అట్లా మార్పు చెందిన కానీ ఇప్పుడు లోకం కూడా మార్పు చెంది ఈ మీకేంది పెట్టేది, మీకేంది అడుక్కొని తినే లెక్కిచ్చేది, మా ఇంట్లో మనకు ఎందుకు వస్తున్నారు అని చెప్పి దాకా మమ్మల్ని డిమాండ్ చేస్తా వచ్చారు. మరి ప్రభుత్వం కూడా కొద్దిగా పట్టించుకొని పిల్లకాయలకి చదువు పాటలు మంచి చెప్పలు చెప్పుకుంటా ఒక స్థానంలో మేము లైన్ అయిపోయాక సెటిల్ అయిపోయేట్టుగా చిన్న మంచి చెప్పలు, ఇల్లు వాకిళ్ళు కూడా ఇచ్చి ఆ ఒక దామశాల టీడీపీ ప్రభుత్వంలోనే మాకు ఇల్లు వచ్చినాయి. అక్కడి నుంచి ఒక స్థానంలో మేము స్టాక్ అయ్యాము. కానీ ఇది వరకు అట్టుండేది లేదు. ఆడాడ చెట్ల కింద ఓడ మీద పడి మీ పిల్లజల ఎట్ట పడి ఒక టెంట్ వేసుకొని ఆ టెంట్ల ద్వారాగా మేము ఊళ్ళో అడుక్కొని తింటా మనుగడ సాధించేవాళ్ళం. ఇప్పుడు అట్టగా ఒక స్థానంలో స్టాక్ అయిపోయిన తర్వాత మేము అప్పటి నుంచి ఇప్పుడు కూడా పిల్లకాయని చదివించుకుంటూ మార్పు చెందుతున్నాం. కానీ పై అధికారులు మమ్మల్ని పరుచుకోవటం లేదు. ఎట్టంటే చదువుకుంటే వాళ్ళకి నిరుద్యోగి లెక్కలు అయిపోయారు. కొంతమంది చదువుకుంటే కొంతమందికి వచ్చిన ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగం అందేది కూడా కష్టంగా ఉంది. మేము కడజాతి వాళ్ళమని బడుగున పడేశారండి. మరి ప్రభుత్వం కొద్దిగా మా మీద చూపు నిలకడ పెట్టవాలి. ఇక్కడి నుంచి కూడా మేము కూడా మార్పు చెందుతాం. ఇట్టడి మార్పులు అనేవి అంతే మాకు జయం కలుగుతాని కూడా అసలు కానీ కూడా మేము కూడా మార్పులు చెందుకుంటూ వచ్చాం. మీరు చేసేటువంటి మంత్ర విద్య ఇప్పుడు కూడా చేస్తుంటారు సార్? ఇప్పుడు కూడా కొద్ది గొప్పలు ఉంది, కానీ అది ఉందంటే ఉంది, లేదంటే లేదు. చేయటం అది కాక ఏది కుర్రోడికి ఉద్యోగాలు మంచి చెప్పర్లు చదువుకున్నవాడికి బాగా చదివినవాడు నిరుద్యోగ లెక్కలో ఉన్నాడు. అంటే కొద్ది మాకు వస్తుంటే అది ఎక్కువ అయిపోయారు. ఇంక మా మీద కొద్దిగా దిష్టి గీతం కూడా తక్కువ అయిపోయింది గవర్నమెంట్ కి. దానివల్ల కొద్దిగా ఇట్లా తిరుగుతానికి సాగాం. కానీ నా వరకు అయితే నేను ఏ పని చేయలేను కనుక అది వెనకటి నుంచి వచ్చిన యాచిక వృత్తి కనుక ఆ వృత్తిని బట్టి మా హరహర మహాదేవ స్వామి పోతున్నాం అండి. ఇంతకు మించి ఏమీ లేదు. ఇంకా ఏమేమి విద్యలు వచ్చింది? ఇజ్జలే ఉంది, అడుక్కొని తినేవి కరెక్ట్ వచ్చు చేస్తుంటారు కదా, అలాంటివి అదే కొత్త రకం విద్యలు ఏమన్నా అంటే కొత్త రకం విద్యలు అంటే ఇంటికి ఏదైనా పిల్లకాయలకి బాగా లేకపోతే బాలగ్రహ చండుగ్ర అంటామే అట్టడిదన్నా చెడిగా ఉంటూ కొద్దిగా అంతరాల తాయితులు కూడా వేస్తుంటాం. ఇళ్ళకి దిష్టి శాంతులు చేస్తుంటాం. కానీ అది రీల్కేం కాదు, నమ్మకం బట్టి ఆ చేతి అస్తవాసిని బట్టి అవి చేస్తుంటాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరాజు అండి. ఏం తలకాయకి ఏంది తగిలిచ్చారు ఏంటి? అది కిరీటం, అది మా ఆచారం. అది ఒక ఇంటి ముందులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని చూసి అనేది ఒక మాట అనేది అన్నం గాని డబ్బులు గాని ఏమైనా మా ఆచారం ప్రకారం ఇస్తారు. చూసినామంటే మీరు కాటిపాపలను గుర్తుపడతారు కదా? కాటిపాపలని మమ్మల్ని గుర్తుపడతారు. మేము ప్రతి ఊర్లో మాకు మిరాశి, ఈ ఊరు గాని ఆ ఊరు గాని ప్రతి ఊరు ఏ ఊరే వెళ్తాం. కానీ ఈ మధ్యకాలంలో కూడా అనుకున్న పనులు గారు కావట్లేదండి. ఏం అర్థమైందండి, అనుకున్న పనులు గారు కావట్ల. మీకే అవ్వకపోతే అంటే మేము అంటుంది ఏంటంటే మాకు ఒక రాజకీయ పరంగా గానీ ఇవి వాటిలో ఒక ఇంటి ముందులోకి వెళ్ళినా మాకు 10 సంవత్సరాలు ఇచ్చేస్తారు. 500, 600
మాకు శక్తి అనేది లేదు. మేము అడుక్కొని బతుకుతేనే మాకు డబ్బులు ఏదైనా. ఒక అన్నం కొనాలన్నా అడుక్కొని బతకాలండి. ఒక ఇంటి వాడు కూర్చున్నాం అనుకో ఆ డబ్బులు అనేది మాకు ఒక్క పూట గడవాలంటే చాలా కష్టం. ఏంటిది చేతులు ఏదో పట్టుకున్నారు? ఈ ఇంటి ముందుల గంట, కాశీ గంట లాంటిది. అంటే మీరు వచ్చినట్టు గుర్తు, అది కొడితే కాటి పాపలు వచ్చాడు. అవునండి, వచ్చినట్టు గుర్తు. మీరు ఇప్పుడు ఈ వృత్తి లేకపోతే ఎట్లా మీ జీవనం ఎట్లా? ఇంకేమైనా పనికి వెళ్తుంటారా? అంటే పనులు అంటే ఏముండవండి, ఇంకా మాకు ఇదే దిక్కు. మాకు ఇదే ఇంకా నేను ప్రతిరోజు పొద్దున్న లేచి ఇంకా వెళ్ళిపోతా ఉంటాం డైలీ. డైలీ గిట్టుబాటు అయిద్దా మీకు? ఒక్కోసారి వస్తాయండి, ఒక్కోసారి రావు. ఒక్కోసారి ఊరికని రావాల్సి వచ్చింది మళ్ళీ బాధతో. ఒకసారి ఏడుచుకుంటా వస్తాం డబ్బులు దొరకలేదని ఊళ్ళో. అలాగా అంటే ఒక్కొక్కసారి మీరు ఇళ్ళ కాడికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఆ ఇంట్లో వాళ్ళు చేదరించుకుంటుంటారు, అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది? బాధ అనిపించింది అండి. ఏం చేస్తామంటే తప్పదు. ఇప్పుడు వాళ్ళని తెచ్చినా దర్శనం తీసుకోవాలి. ఇప్పుడు టౌన్లో అనుకోండి అండి, టౌన్లోకి వెళ్తాం. ఇప్పుడు మనకు సంవత్సరానికి పల్లెటూరులో సంవత్సరానికి ఇంటికి 500, 1000 రూపాయలు, 200 అట్లా ఇస్తారు. తక్కువ వేరు సంవత్సరానికి. ఇంకా మధ్యలో సంవత్సరానికి వచ్చి వేసుకున్నాకల్లా మేము అది అయిపోద్ది మాకు. సంవత్సరం మొత్తం తిరిగే రూపంలో పండగకి వెళ్తామండి. పండగకి వెళ్తాం, సంవత్సరానికి ఒకసారి తిరుగుతాం. అది అయిపోయింది మాకు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఏం లేదు. ఇక టౌన్లు అవి తిరుగుకుంటాం. ఎవరైనా ఇలాగే ఇంకా జాతకాలు అవి అడుగుతారు. జాతకాలు కూడా చెబుతామండి. జాతకాలు కూడా చెబుతాం. మొహం నక్షత్రం బట్టి, ఏకను బట్టి, మనిషిని పేరుని బట్టి, మనిషి డేటా బట్టి మొత్తం చెప్పేస్తాం వాళ్ళు ఏముందండి. ఇది మొత్తం ఈ మధ్యకాలంలోనే అండి ఏదో అడుక్కొని బతుకుతున్నాం. ఇలాగ జీవనం సాగిస్తా ఉన్నామండి. అది ఒక్కరు ఏమేమి విద్యలు వచ్చి అన్ని చేస్తామండి. అన్ని కప్ప అన్ని అని చెప్పినట్టే అరగస్తంభన వాయు స్తంభన ఉప్పు స్తంభన ఇంద్రజాలం మహేంద్రజాలం తక్కువ టమారా గజకర్ణ గోకర్ణ అన్ని చేస్తామండి. అవన్నీ ఆయన పెద్దని చెప్పాను చూడండి, అలాంటివన్నీ చేస్తాం ఏదైనా.